స్వామియే శరణమయ్యప్ప. నేను ముందు వీడియోలో చెప్పినట్టు మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్నాను. అది కూడా ఆస్ట్రేలియాలో. 41 రోజుల దీక్ష తరువాత ఇరుముడి కట్టుకోవడం, దీక్ష విరమణ అన్నీ కూడా ఆస్ట్రేలియాలోనే చేస్తున్నాం. ఇండియాలో ఇరుముడి కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో అందరికీ తెలిసిందే కానీ, ఆస్ట్రేలియాలో కూడా ఎలా జరుగుతుందో చూడండి. ఇరుముడి కట్టడం దగ్గర నుంచి కాలినడకన అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళడం, ఇరుముడి అయ్యప్పకు సమర్పించడం, వాటితో దేవుడికి అభిషేకం చేయడం అన్నీ కూడా చాలా శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం 5 గంటలకల్లా స్వాములందరం ఇంట్లో అయ్యప్ప పూజ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి గుడికి వచ్చి ఈ ఇరుముడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం అందరం ఇరుముడి నెత్తిన పెట్టుకొని అమ్మవారి టెంపుల్ నుండి అయ్యప్ప స్వామి గుడికి మా నడకయాత్ర మొదలుపెట్టాం. అయ్యప్ప గుడి ఇక్కడ నుండి 3.5 కిలోమీటర్లు ఉంటుంది నడక మార్గం. ఇది సిడ్నీ లోకల్లో కాబట్టి కౌన్సిల్ రూల్స్ని బట్టి మా నడకయాత్ర చేస్తున్నాం. దారి పొడవునా అందరం కలిసి అయ్యప్ప శరణాలు చెప్పుకుంటూ మా యాత్రను కొనసాగించాం. చూడండి, ఇండియాకి దూరంగా ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటూ కూడా మాల వేయడం దగ్గర నుండి మాల విరమణ వరకు అయ్యప్ప దీక్ష ఎంత బాగా చేసుకుంటున్నామో కదా. అంతా అయ్యప్ప స్వామి దయ. ఆస్ట్రేలియాలో మా ఇరుముడి, నడక మరియు అయ్యప్ప అభిషేకం అన్నీ కూడా ఫుల్ వీడియో చేసి పెట్టాను. ఈ డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేశాను. అందరూ తప్పకుండా చూడండి. మీకు గనక నచ్చినట్టయితే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి.